భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్ధిల్లుతోందని, ఆయన స్ఫూర్తితో అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ అందరి వాడిగా కీర్తింపబడ్డారని, ఆయన సాధనకు కృషి చేసిన, రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వహణ కార్యదర్శి దారా యేసురత్నం, రేలంగి శ్రీదేవి, కప్పల వెలుగు కుమారి, కాశీ నవీన్ కుమార్, తురకల నిర్మల, సిద్ధగిరి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్, డివిజన్ అధికారి పివిడి ప్రసాద్, సూపరింటెండెంట్ ఎం బాబీజాన్, వసతి గృహాల అధికారుల జిల్లా అధ్యక్షులు ముప్పిడి రాజు, దాసి వెంకట్రావు, అజ్జరపు రమేష్, రేగుళ్ల శ్రీధర్, బేసరు చిన్ని, మోకమాటి సత్యనారాయణ, నీలాపు వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, మోత నాగలక్ష్మి, కండవల్లి లక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్, ఎర్ర రామకృష్ణ, దూపాటి మధుమూర్తి, జి సువర్ణరాజు, నీలాపు శ్రీనివాసరావు, ఉసురుమర్తి రామారావు, అర్దాల కుమార్ బాబు, పాము బాబురావు, బోయినపల్లి కరుణాకర్, గొట్టిముక్కల అనంతరావు, చిట్టిబాబు, బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘ నాయకులు సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, కెకే సంజీవరావు, బి జార్జ్ ఆంటోనీ, రాచర్ల నాగేశ్వరరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, దండంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న బహుజనులు, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. అనేక దేశాలకి ఇది దిక్సూచి. ఈ రాజ్యాంగం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం అమలైన రోజున స్మరించుకోవడం మన వంతు బాధ్యత. ఆయన ఏదైతే అవకాశం ఇచ్చారో రాజ్యాంగంలో 1949లో, ఆ స్ఫూర్తితోటే ఈ రోజున భారతదేశంలో వివిధ వర్గాలు, కులాలు, మతాలు అందరూ కూడా ఐక్యతగా ఉండగలుగుతున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన గొప్పటి అవకాశం. ఇదే రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి 7 దశాబ్దాలు అయినా కూడా ఈ రోజు కూడా భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోగలుగుతా ఉన్నాం. కానీ కొన్ని దుష్ట శక్తుల వలన ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం, దాంట్లో నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయనకి నివాళులు అర్పించడం ఒక గౌరవం కింద కూడా భావిస్తా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తరం నుంచి మనకు మనం పరిపాలన చేసుకోవడం జరుగుతున్నటువంటి తరుణం. ఈ తరుణంలో 1950 26వ తారీఖు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 3000 సంవత్సరాల నుంచి అణగారినటువంటి వర్గాలకి ఒక నిషయం నిర్మించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే జరిగింది. ఈ రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అణగారిన వర్గాలకి, వివిధ వర్గాలందరికీ కూడా ఒక మహా సూచకం. ఈ భారత రాజ్యాంగం అన్నది కాగితాల్లో రాసినటువంటి ఒక కాగితం కాదు, మన భావి తరాలకు ఇచ్చినటువంటి హక్కులు, స్వేచ్ఛావాయులు ఉన్నటువంటి విద్య, ఉపాధ్యాయ అన్ని కూడా ఈ భారత రాజ్యాంగంలో వచ్చారు. మన తలరాత మార్చిన రోజు. ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఎంతో కృషి చేసినందుకు తాళ్ళూరు బాబురావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఎలా స్పందించారంటే, నేను వెళ్ళిన వెంటనే ఏంటి కార్యక్రమం అన్నారు. నేను 10:30 కంటే ముందుంటానన్నారు. అదే సమయాన్ని పాటించినందుకు ఎమ్మెల్యే గారి ప్రత్యేకమైన జైభూమి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారికి రెండు ఇష్టం, క్రమశిక్షణ, కృతజ్ఞత. చూపించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కల చూడంగా, నిండుగా మనసుండే ముందుగా మనకుండే మన ముందుండి మనల్ని నడిపించే మన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశం పేరే భారతదేశం. ఈరోజు ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించిన రచయిత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్
బాబాసాహెబ్. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు బట్టే ఈరోజు మనం అందరం కూడా తిరగలుగుతున్నాం. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క హిందూ దేశంగా ఉన్నంతసేపు ఏ స్త్రీలకు కూడా హక్కు లేకుండా, ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా, చదువుకులో కానీ, రాజ్యాంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, విద్య దేంట్లో కూడా హక్కు లేకుండా చేసిన మన ముందున్న దేశం. ఆ దేశాన్ని మార్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కుని కల్పించిన మహానుభావుడు ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.